ప్రతిరోజు కూడా మనం పడుకునేటప్పుడు ఒక తీర్మానం చేసుకుంటూ ఉంటాం. రేపొద్దున్న అంటే తెల్లారిన తర్వాత మనకి పనుందనుకోండి, త్వరగా లేవాలని ఒక తీర్మానం చేసుకుంటూ ఉంటాం. మనం లేవలేం కాబట్టి అలారం పెట్టుకుంటూ ఉంటాం పొద్దున్నే త్వరగా లేవడానికి. అదే పని లేదనుకోండి, పొద్దున్నే 10 గంటల దాకా కూడా లెగం. అది కూడా తీర్మానమే అమ్మా. ముందుగానే అంటాం, రేపొద్దున నాకు స్కూల్ లేదు, 10 గంటల దాకా నన్ను లేపొద్దు, తీర్మానం. అదే పని ఉందనుకోండి, ముందుగానే మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. అలా కాకుండా ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలి, తెల్లారి ఒక చోట మనం ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, రాత్రే బీరో తీస్తాం. ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది, దానికి ఏ నెక్లెస్ పెడితే బాగుంటుంది, ఏమున్నాయి, ఏది మ్యాచింగ్ ఉందో ముందుగానే మనము నిర్ణయించుకుంటాం రాత్రే. అలాగే ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ 2026వ సంవత్సరము అప్పుడే 4వ తారీఖు వచ్చేసింది. మనం చూస్తుండగానే అప్పుడే 3 రోజులు గడిచిపోయింది. కాబట్టి ఉన్న 360 రోజులు ఒక తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే ఏ దినమో ఏ గడియో తెలియదు మనకి. మనిషి యొక్క జీవితము నీటి బుడగ వంటిది అని రాయబడుచుంది. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే మానవుని యొక్క జీవితం. కాబట్టి మనకు కూడా ఒక ప్లాన్ అనేది ఉండాలి, డెడికేషన్ అనేది ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి. ఎందుకంటే ఈ 2026వ సంవత్సరంలో ఎన్ని తుఫాన్లు వస్తాయో, ఎన్ని ప్రళయాలు వస్తాయో, ఎన్ని భూకంపాలు వస్తాయో, ఎన్ని వరదలు వస్తాయో తెలియదు మనకి. అసలు మనం అనేవాళ్ళం ఉంటామో లేదో కూడా డిసెంబర్ 31 వరకు మన జీవితం గడుస్తుందో లేదో కూడా గ్యారంటీ అనేది లేదు. కానీ తీర్మానం మాత్రము ఉండాలి, అదే మనలను నిలబెడుతుంది. ఇక్కడ మనం చదువుకున్న జెరెమీయా గ్రంథములో 51వ అధ్యాయము 12వ వచనంలో రాయబడుచున్న ఒక మాట అక్కడ కనబడుతుంది. యెహోవా తీర్మానం చేస్తున్న పని తాను జరిగింపబోచు. దేవుడు ఏమైతే తీర్మానం చేసుకున్నాడో ఆ పనిని ఆయన జరిగిస్తాడు అని. అంటే దేవునికి కూడా ఒక తీర్మానం అనేది ఉంది. ఏంటో తీర్మానం అంటే, తను అందరు అంగీకరిస్తారో అంగీకరించిన వారందరినీ కూడా ఆయన పిల్లలుగా చేసుకునే యొక్క తీర్మానం కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క తీర్మానము చేసుకున్నాడు కనుక ఆ తీర్మానమును ఆయన జరిగిస్తాడు అని రాయబడుచుంది. కాబట్టి ఒకసారి చూడండి, సామెత గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనం. సామెతలు అనేకములు యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. అంటే మనిషి యొక్క జీవితంలో అనేకమైన ఆలోచనలు అనేవి ఉంటాయి. మనకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ ఉన్న వారిలో కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడే ఉన్నాం, నన్నే చూస్తున్నారు, కానీ మైండ్ మాత్రమేమో ఇంకో చోట ఆలోచిస్తుంది. ఇక్కడే ఉన్నాం, బైబిల్ చూస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం, పాటలు పాడుతున్నాం, కానీ ఆలోచన మాత్రము నాగుగారు ఏ సిమెంట్ కలుపుతున్నాడు, నాగుగారు ఏ సిమెంట్ ఎంత క్వాలిటీ చేస్తున్నాడు, ఇక్కడ నుంచో మనము ఆలోచన చేస్తాం. అంటే ఇక్కడే ఉంటున్నాం, కానీ ఆలోచనలు మాత్రము ఇక్కడ అంటున్నాడు, నరుని యొక్క హృదయ ఆలోచనలు అనేకములు, కానీ యెహోవా యొక్క తీర్మానం మాత్రమే స్థిరం. అంటే ఆయన ఏమైతే డిటర్మిన్ చేసుకున్నాడో అది మాత్రమే స్థిరం. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, యెహోవా తను చేసిన తీర్మానమును జరిగించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క తీర్మానమే స్థిరం. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితంలో ఒక మంచి తీర్మానం తీసుకుందాం, మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. ఎందుకంటే రాబోయే యొక్క దినములలో దేవుడు ఏ విధంగా మనలను బలపరుస్తాడు, ఏ విధంగా ఆయన యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుంది, ఏ విధంగా ఆయన యొక్క ఇబ్బందులు మన మీద ఉంటాయో. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు మాత్రమే కాదు, కానీ శోధనలు కూడా రావాలని కోరుకోవాలి. ఎప్పుడైతే శోధన వస్తుందో అప్పుడే తెలుస్తుంది నీ విశ్వాసం ఎంత క్వాంటిటీ అనేది ఉందో. అప్పుడే తెలుస్తుంది నీ క్వాలిటీ ఏంటో, విశ్వాసంలో నీ యొక్క క్వాలిటీ ఏంటో కనబడుతుంది. ఒక మాట చూద్దాం, 2వ దినవృత్తాంత గ్రంథము
రెండవ అధ్యాయం 1 చూద్దాం. 2 Chronicles chapter 2 verse 1. రెండవ దినవృత్తాంత గ్రంథము 2వ అధ్యాయం 1 సొలొమోను యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును, తన రాజ్య ఘనతకు ఒక నగరమును కట్టాలని ఇక్కడ సొలొమోను ఒక తీర్మానం చేస్తున్నాడు. సొలొమోను మహారాజు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటంట? తన యొక్క దేవుని యొక్క నామ మహిమార్థముగా ఘనత కోసం ఒక మందిరాన్ని కట్టాలని, తన రాజ్య ఘనత కోసం ఒక నగరాన్ని నిర్మించాలి, ఒక పట్టణాన్ని నిర్మించాలని ఒక తీర్మానం చేసుకున్నాడు సొలొమోను. ఇక్కడ దినమున దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది. 2026వ సంవత్సరంలో కూడా నువ్వు కూడా ఒక తీర్మానాన్ని చేసుకోవాలి. ఎందుకంటే తీర్మానం లేకపోతే, అంటే ప్లానింగ్ లేకపోతే ఏ పని కూడా చేయలే. మొన్న మా పెద్దమ్మాయి క్రిస్టీ పబ్లిక్ ఎగ్జామ్స్కి 2 నెలలు 3 నెలలు ఉండగానే తీర్మానం చేసుకుంది, ఒక చార్ట్ వేసుకుంది. అమ్మా ఈ టైంలో ఈ చదవాలి, ఈ టైంలో ఇది చదవాలి, ఈ టైంలో ఇది చదవాలి వేసుకుంటా తీర్మానం వేసుకుంది, కానీ ఒకరోజు కూడా దాన్ని ఫాలో అవ్వలేదు. మనం కూడా చాలా తీర్మానాలు వేసుకుంటాం, కానీ ఆ తీర్మానం లాంటిది కాదు. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది ఏంటంటే, ఈ 26వ సంవత్సరము గొప్ప మార్పును నా యొక్క జీవితంలో దేవుడు దయచేయాలి. 26వ సంవత్సరంలో నేను దేవునికి అత్యంత ప్రియమైన వాడిగా, దగ్గరగా ఉండాలని తీర్మానమునకు మనం రావాలి అంటే ఏం చేయాలి అంటే, మనం కూడా ఒక తీర్మానాన్ని, ఒక స్టాండర్డ్ తీర్మానాన్ని చేసుకోవాలి. చూద్దాం ఏం చేయాలని దేవుని యొక్క వాక్యం మనం తెలియజేస్తున్నాడు. లేవీకాండము 21 చదువుకుందాం. 21 లేవీకాండము 20:22. కాబట్టి మీరు నివసించున్న ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మల్ని కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలను విధులను అనుసరించి నడుచుకోవాలి అంటున్నాడు. ఇక్కడ ఒక పదం కనబడుతుంది, ఏంటంటే కక్కి వేయటం అని. ఏంటంట కక్కి వేయటం అంటే ఏంటి? కక్కి వేయటం అంటే ఏంటమ్మా? ఒకటి ఎక్కువైపోతే అమ్మా బయటికి వచ్చేది. రెండోది ఏంటి కక్కి వేయటం అంటే? మీకు ఎప్పటికీ వాంతులు అవడదమ్మా? మరి ఇంకేంటి, ఎందుకు వస్తుంది వాంతు? దగ్గరికి వెళ్ళి ఏమండి మా పిల్లోడు పాలు తాగి ఎలా కక్కుంటాడంట? బిళ్ళల్లాగా కక్కేస్తున్నాడు అంటాం. ఏంటంట వాళ్ళు డైజెషన్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు. అరుదల శక్తి అనేది సరిగ్గా పని చేయకపోతేనే వామిటింగ్ అనేది వస్తుంది. తినాహారం ఎప్పుడైతే లోపల ఉన్న యొక్క శరీరానికి అవసరం లేదు, అదేమవుతుంది? ఆటోమేటిక్గా బయటికి వచ్చేది. ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే, ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండానట్లు అంటున్నాడు. వాంతి ఎప్పుడు రాదు మనకి? ఇక్కడ అనుకున్నాం, ఎప్పుడు అది అరుగుదల రాకపోతే వచ్చేద్ది అనుకున్నాం. ఎప్పుడు వాంతి అవ్వదు. అది మనం తిన్నది అరిగిపోతే వామిటింగ్ అనేది ఇక్కడ రాయబడుచుంది, కక్కివేయకుండానట్లు అంటున్నాడు. అంటే ఆ దేశము మిమ్మల్ని కక్కివేయకూడదు అంటే మీరు ఆ దేశంలో ఏమైపోవాలి? కలిసిపోవాలి. ఆ దేశంలో కలిసిపోవాలి. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను ఏ దేశంలో నేను మిమ్మల్ని నిలబెడుతున్నాను, ఏ దేశంలో మీకు నేను నివాసాన్ని ఏర్పాటు చేస్తాను, ఆ దేశం మిమ్మల్ని ఏం చేయాలంట? కక్కేయాలంటే ఆ దేశంతో మీరు కలవకూడదు. ఇక్కడ అదే రాయబడుచుంది, కనుక మీరు నా కట్టడలను నా ఆజ్ఞలను ఏం చేయాలంట? అనుసరించి నడుచుకోవాలి అని. అంటే ఇక్కడ రాయబడుచుంది ధ్యేయమైన వాటిని విడిచిపెట్టాలి. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, దేవునికి ఏదైతే అయిష్టమో దాన్ని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అది ఇక్కడ అంటున్నాడు. ఒకసారి చూడండి, 1 యోహాను పత్రిక 2:15 చూద్దాం. 1 యోహాను పత్రిక 2 అధ్యాయం 15.
మొదటి యోహాను పత్రిక, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనా లోకను ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వానిలో, ఇక్కడ రాయబడుచు లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అని. అంటే లోకాన్ని ప్రేమించడానికి మనం తగిన వాళ్ళం అయితే కాదు. నువ్వు లోకాన్ని ప్రేమించేవానికి కాదు. నువ్వు లోకాన్ని ప్రేమించావంటే అది నిన్ను కక్కదు. అది నిన్ను కక్కాలి అంటే నువ్వు లోకాన్ని ప్రేమించకూడదు. హేయమైన దాన్ని నువ్వు ప్రేమించకుండా ఉండాలి అనే తీర్మానము చేసుకోవాలి. హేయమైనది అంటే దేవునికి ఏదైతే ఇష్టమో ఆ పని చేయకూడదు. చూడండి, పిల్లలు కొన్ని అడుగుతూ ఉంటారు వాళ్ళ అమ్మని, అమ్మ ఇది కావాలి అది కావాలని. మీ నాన్న నచ్చదో నువ్వు అడగొద్దు అంటాం. ఎందుకంటే ఆ అడిగేది వాళ్ళ నాన్నకి ఇష్టం అనేది లేదు. కాబట్టి దేవునికి ఏదైతే ఇష్టమో దాన్ని మనం ఏం చేయకూడదంట, చేయకూడదు. ఇక్కడ తీర్మానం చేసుకుందాం 2026 సంవత్సరంలో దేవునికి ఇష్టమైనవే నేను చెయ్యాలి అని. దేవునికి ఇష్టమైనవి చేయాలి. ఏంటి ఇష్టమైనవి? ఏదైతే హేయమో అవసరం లేదు దాన్ని మనం చేయకుండా ఉంటే చాలు. ఆయన ఇష్టాన్ని చేయని అవసరం లేదు అమ్మ. దేవుని యొక్క ఇష్టాన్ని చేయని అవసరం లేదు. ఏదైతే ఆయనకి ఇష్టం లేదు దాన్ని చేయకుండా ఉంటే చాలు. మిగతా అన్నీ కూడా ఆయనకి ఇష్టమైనవి. ఇక్కడ తీర్మానం తీసుకుందాం 2026 సంవత్సరంలో లోకమును మనం ప్రేమించకూడదు. లోకం ఆయనకి ఇష్టమైనది అయితే కాదు. ఎవడైనా లోకం ప్రేమించినట్లే దేవుని యొక్క ప్రేమ వానిలో ఉండదు. దేవుని యొక్క ప్రేమ లేకపోతే అమ్మా అది విండిపోయిన కొమ్మ, అది ఎందుకు కూడా పనికిరాదు, పూలే పెట్టడానికి తప్ప. దేవుని యొక్క వాక్య భాగం రాయబడి సొలొమోను ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటో తీర్మానం అంటే, నేను మందిరాన్ని నిర్మించాలి, నేను ఒక నగరాన్ని కట్టాలి. ఇక్కడ 2026 సంవత్సరంలో మనం కూడా తీర్మానం చేసుకుందాం. ఏంటంటే హేయమైన వాటిని విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టమైనవి ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. దేనికి ఇష్టమైనవే చేయాలి అని తీర్మానం చేసుకున్నాం. ఎందుకంటే ఆ తీర్మానమే మనల్ని రక్షిస్తుంది. ఆ తీర్మానం మనల్ని బలపరుస్తుంది. కాబట్టి ఒకటి ఇక్కడ రాయబడుతుంది, హేయమైన వాటిని విడిచిపెట్టాలి. ఆ తీర్మానం తీసుకోవాలి. రెండోది చూద్దాం, యెహెజ్కేలు గ్రంథము చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. 22, 23 వచనాలు చదువుకోండి. యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములను పెట్టమనియు హతము చేయుదుమనియు ధ్వని ఎత్తుమనియు జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు కట్టుమనియు యెరూషలేము గురించి కుడితట్టున శకునములు కనబడెను. చాలు. ఇక్కడ ఇంకోటి రాయబడుచుంది, 2026 సంవత్సరంలో మనం తీసుకోవలసిన మరొక తీర్మానం ఏంటంటే, ఇక్కడ రాయబడుచుంది, దేవుని యొక్క నామానికి దూషణ అనేది కలగకూడదు. ఆయన అంటున్నాడు, మీ వల్లనే కదా నా నామము దూషింపబడుతుంది, మీ వల్లనే కదా నా నామము వ్యర్థముగా ప్రకటింపబడుతుంది. ఎందువల్ల అంటే అమ్మ, ఇప్పటి వరకు అమ్మ ప్రభా 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 అని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన మాటలు వింటే అమ్మా ఎంత అందంగా మాట్లాడుతున్నాను నేను అనుకుంటాం మనం. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది ఏంటది, దేవుని యొక్క నామానికి దూషణ రాకుండా నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఇక్కడ అదే రాయబడుచుంది. ఏ రకంగా దేవుని యొక్క నామానికి దూషణ వస్తుందంటే, ఆయనకు ఇవ్వవలసిన ఘనత ఆయనకి ఇవ్వకపోవటం వల్లనే. ఇక్కడ చూడండి, ఇక్కడ చదువుకున్నాం కదా. కాబట్టి ఈ యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములను పెట్టమని. ఏంటంట, ఏం పెడతాం మన గుమ్మాలకి? ఏం పెడతాం అమ్మా? యంత్రాలు పెడతాం గుమ్మానికి. గుమ్మడికాయ కడతాం అమ్మా. ఎక్కడ కడతాం? ముఖద్వారాన్ని గుమ్మే కడతాం. అంటే ముఖద్వారం నుంచి వస్తుందా నీకు దిష్టి? ఏ ద్వారం నుంచి రాదా నీకు? ముఖద్వారానికే కడతాం. ఏంటది? పట్టిక. అంటే గుమ్మం ఎదురుగుండానే వస్తుందా నీకు దిష్టి అమ్మా? నరగలో నీకు నమస్కారం అమ్మా. ఎన్ని బోట్లు కనపడుతున్నాయి మనకి? వాడు 4 ఇలా పెద్ద చేసింది పెడతాడమ్మా. అంటే దేవునికి ఇవ్వాల్సిన యొక్క ప్రాముఖ్యత ఇవ్వట్లేదు మనం.
దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మనం ఇవ్వట్లేదు కనుక ఏం చేస్తున్నాం? దేవుని యొక్క నామానికి దూషణ, అవమానం తెస్తున్నాం. ఇక్కడ రాయబడుచుంది ఏంటి చూడండి, కింద రాయబడుచుంది, యెరూషలేము గూర్చి తన కుడి తట్టున శకునము కనబడును అని. ఏంటట శకునం అంటే ఏంటి? మనం చూస్తాం కదా, ఊరెళ్తున్నప్పుడు చెంబుచ్చుకుని రమ్మని. ఊరెళ్తున్నప్పుడు ఎవరు బిందుకి వస్తారో చూస్తూ ఉంటాం. ఏమా నలపిల్లి వచ్చిందంటే ఇంకా మన గుమ్మలో అడిగట్ట ఎవడో తుమ్మడా అనుకోండి, గబా ఇంట్లోకి వెళ్ళి మంచిని లాగితే కానీ లోపల రాం, బయటకు రాం. ఏమా ఎందుకయ్యి? నువ్వేమో నమ్ముకున్నదేం ప్రభుని, చేసేయన్నీ ఏమో వ్యర్థమైన క్రియలు. ఇంకెప్పుడు నీలో మార్పు వచ్చేది? ఇంకెప్పుడు నీలో ఏమా పెళ్లి జరగాలంటే పందుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకోతాం, శోభనానికి ముహూర్తం, ఏమ్మా పెళ్లికి ముహూర్తం, ప్రధానానికి ముహూర్తం, దీనికి దేనికి ముహూర్తం. ఏమ్మా ఎన్ని కాపురాలు నిలబడతానే ముహూర్తానికి చేసిన పెళ్ళిళ్ళు, ఎన్ని కాపురాలు విడాకుల దాకా వెళ్లకుండా ఉన్నాయి ముహూర్తం చేసిన పెళ్ళిళ్ళు. ఎందుకంటే మనం అదే అజ్ఞానంలో ఉన్నాం. 2026 సంవత్సరంలో అయినా మారదాం. మన మార్పు ఇంకొకరికి మార్గదర్శిగా ఉండాలి. ఇక్కడ రాయబడి వచ్చింది అదే. చూడండి అక్కడ అంటున్నాడు, చూడండి 25వ వచనంలో, గాయపడిన వాడా, దుష్టుడా, ఇజ్రాయేలుకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు ఏంటంటే ఏమవుతుందంట? తీర్పు వద్దు. నువ్వు దేవుని యొక్క నామానికి అవమానం తెస్తే తీర్పు నీకు రెడీ. అంటే ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే నువ్వు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు. నా యందు నిలిచిండుడి, మీ అందు నేను నిలిచిందును. తీగే ద్రాక్షవల్లిలో నివసిస్తేనే తప్ప తనంతటా తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ, రాయబడి తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ ఫలించదు అంటున్నాడు. అంటే మన తండ్రితో అంటుకట్టబడితేనే తప్ప మన యొక్క జీవితం మనకు ఫలింపు అనేది లేదు. ఫలించు తీగే మరి బహుగా ఫలించాలి అంటే తండ్రితో సహవాసం కలిగిన వాడు. ప్రియమైన వాళ్ళరా, రాయబడుచు ఆయన నామమునకు దూషణ కలగకుండా ఉండాలని తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా నీ వల్ల దేవుని యొక్క నామానికి ఏమవుతుందంటే దూషణే వస్తుంది. చూడండి 59వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం చూద్దాం. 59:1 యెషయా గ్రంథం చదవాలి. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురచగా లేదు, విననేరకుండా చెవులు రక్షింపనేరకుండానట్లు నిన్ను కాపాడుతా కానీ చెయ్యి ఎప్పుడు కూడా చాచే ఉంచుతాడు. మన చెయ్యే అమ్మా ప్రమాణం చేసేటప్పుడు మాత్రం చెయ్యంత పొడుగు చాపుతాం ఏమా, అదే సహాయానికి వచ్చేటప్పటికి అమ్మా చెయ్య కురస అయిపోద్ది. ఆయన చెయ్య అటువంటిదైతే కాదు. విననేరకుండానట్లు ఆయన చెవి మందమైతే కాదు. అనుక్షణం కూడా ఆయన నేను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అనుక్షణం కూడా నేను నడిపించేవాడుగానే ఉన్నాడు. నువ్వే నీ వల్లనే దేవుని యొక్క నామానికి ఏమొస్తుందంటే అవమానం, దూషణ అనేది కలుగుతుంది. అమ్మా అరే లేకుండా నీ వల్లే దేవుని యొక్క నామానికి ఏమొస్తుందంటే దూషణ. అంటే మనము దేవుని యొక్క నామానికి అవమానం తీసుకురాకూడదు. ఇక్కడ ఇప్పటి వరకు తీసుకొచ్చిన వారికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ 26వ సంవత్సరంలో అయినా ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభా నా వలన నీ నామానికి దూషణ, అవమానం అనేది రాకూడదు. అంటే ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, ఒకటి హేయమైన వాటిని విడిచిపెట్టాలి. రెండోది రాయబడుచుంది అవమానకరంగా దేవుని యొక్క నామానికి అవమానం అనేది, దూషణ అనేది కూడా తేకూడదు. ఎందుకంటే ఆయన చెవులు ఎప్పుడు మందంగా ఉండేవైతే కాదు. మూడోది చూద్దాం, చూడండి లూకా సువార్త 20వ అధ్యాయము. లూకా సువార్త 20వ అధ్యాయము 21 చూద్దాం ఒకసారి. 21. వారు వచ్చి, బోధకుడా నీవు న్యాయంగా మాట్లాడుచున్నావు, బోధించున్నావు. నీవు ఎవని అందును మొహమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును ఏంటంట
ఎవరి ఎదుటను ఇక్కడ అన్నాడు, నువ్వు ఎవని మందును మొహమాటం లేక అంటున్నాడు. మొహమాటం అంటే ఏంటి? మొహమాటం బాధపడతామా? మొహమాటం అంటే ఏంటమ్మా? మొహమాటం అంటే మొహమాటమేనా? ఆ. మొహమాటం అంటే ఏంటి? చైనా వద్దా అమ్మా? ఏంటంట? చైనా వద్దా? చేస్తే ఏమంటారు? చేయకపోతే ఏమంటారు? నిలబడినా వద్దా? పాట పాడినా వద్దా? వాక్యం చదవనా వద్దా? ఇంకా సాక్ష్యం చెప్పనా వద్దా? అమ్మా, అందరిలో మాట్లాడితే ఏమనుకుంటారో ఏంటో. ఇప్పుడు ఏంటంట? మొహమాటం. మూడవది రాయబడుచుంది ఈ 2026 సంవత్సరంలో, మొహమాటం లేకుండా దేవుని యొక్క పని చెయ్యాలి. మొహమాటం మనకు అన్ని విషయాల్లో కూడా మొహమాటమే. లేచి నిలబడి వాక్యం చదవాలంటే సిగ్గు అమ్మా, మొహమాటం. దేవుని స్తుతించడానికి మొహమాటం. సాక్ష్యం చెప్పాలంటే మొహమాటం. సాక్ష్యం చెప్పం. దేవుడు చేసిన క్రియలను చెప్పాలంటే మొహమాటం. అయ్య బాబాయ్, ఇదే వచ్చిందా, దీనికే వచ్చిందా అంటారేమోనని మొహమాటం. అమ్మా, మాట్లాడితే ఓహో లేచిందమ్మా, వచ్చిందమ్మా అమ్మ, మొహమాటం. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, మొహమాటం లేకుండా దేవుని యొక్క సత్య వాక్యమును ఏం చేయాలంటే బోధించాలి, చెప్పాలి, సాక్షిగా ఉండాలి. అది తీర్మానం. నేను ఆల్రెడీ మనం చెప్పాను మీకు ఏమనంటే, ఈ 2026 సంవత్సరంలో నువ్వు ఎంతమంది సువార్తను చెప్పావు, నువ్వెంతమందికి రక్షణ వాక్యాన్ని చెప్పావు, ఎంతమంది నీ సాక్ష్యాన్ని చెప్పావు, నువ్వేం చేయాలి? మందిరంలో చెప్పాలి. అది నా మాట. అపోస్తల కార్యాలు చదవండి. అపోస్తల కార్యాలు చదివితే అర్థమవుతుంది. సంఘమునకు, స్థానిక సంఘానికి, ప్రథమ సంఘానికి, యెరూషలేములో ఉన్న మెయిన్ సంఘానికి ఈ యొక్క అపోస్తలులందరూ కూడా వచ్చి ఏ విధంగా వాళ్ళు చేసిన క్రియలను సాక్షిగా అక్కడ నిలబడ్డారో చదవండి అపోస్తల కార్యాలు. కాబట్టి 2026 సంవత్సరంలో తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానం ఏంటంటే, నేను అనేక మందికి దేవుని యొక్క వాక్యం ఏం చేయాలంటే చెప్పాలి. పాస్టర్ గారి పని కాదు అది. బ్రతికి ఉన్న ప్రతి ఒక్క మనిషి యొక్క పని ఏంటంటే యేసు ప్రభు గురించి సాక్షిగా ఉండాలి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం రాయబడుచుంది, నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయాలి. అంటే ఏంటి? అక్కడ పాస్టర్ గారు అన్న పదం అక్కడ వాడబడలేదు. దైవజనుడు అనే పదం అక్కడ వాడబడలేదు. ఏంటంటే నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలంట? సువార్తను బోధించాలి. యోహాను సువార్త 9:4 చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేను ఏంటంట? పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయాలి. అది దేవుని యొక్క పని. ఏ విధంగా? మొహమాటం లేకుండా. అమ్మా, ఒక గుళ్ళో మాత్రమే మనకు మొహమాటం అమ్మా. ఈ టైంలో కనుక మనల్ని కనుక విడిచిపెట్టేతేమ్మా, మనకంటే తోపు ఎవడు కూడా లేడు. మన ముందు ఎవడు కూడా నిలబడలేడు. మనం గొంతిప్పామంటే అక్కడ మొహమాటం పడాలి, కానీ అక్కడ పడం మనం. అక్కడ 10 మంది మొగోళ్ళు ఉన్నా మనం చెడు కూడా ఆడేస్తాం అక్కడ అమ్మ. కానీ అమ్మ చర్చిలో నిలబడి చెప్పంటే, అమ్మ మొగోళ్ళు ఉన్నారు నాకు సిక్కండి పాస్టర్ గారు, అలాగంటారు ఏంటండి మీరు? ఇద్దరు ముగ్గురికే సిగ్గుపడిపోతుంది. 10 మంది మొగోళ్ళు ఉంటే అలా మనం దెబ్బలాటకే అమ్మ, ఎవడు మాట్లాడుతూ కూడా టైం ఉండదు మనకు. కానీ ఎక్కడ మనం మొహమాట పడాలి అక్కడ పడకుండా చోట మాత్రం మనం పడతాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. ఒక నిర్ణయం తీసుకుందాం, 2026 సంవత్సరంలోనైనా మొహమాటం పడకుండా దేవుని యొక్క పరిచర్య చేద్దాం. ఇప్పుడు ఆ విధంగా చేసాము చూడండి. 1వ సమూయేలు గ్రంథము 20:21 చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 20 మొదటి సమూయేలు 20:21. లాస్ట్ మాట, యెహోవా జీవము తోడు నీకు ఏ అపాయము రాక క్షేమమే కలుగును. ఏంటంట? యెహోవా జీవము తోడు నీకు ఏ అపాయము రాదు. ఎప్పుడు? హేయమైన వాటిని విడిచిపెట్టినప్పుడు, దేవుని యొక్క నామానికి దూషణ తేకుండా ఉన్నప్పుడు,
మూడోది మొహమాటం పడకుండా దేవుని యొక్క సువార్త పరిచర్య చేసినప్పుడు ఇక్కడ అన్నట్టు యెహోవా జీవము తోడు నీకు ఏ అపాయమును రాదు, నీకు క్షేమమే కలుగు. 90 కీర్తన చదవండి, 91 కీర్తన 9 నుంచి చదివినట్లయితే ఏ అపాయం అంటే ఏంటో అక్కడ వివరంగా రాయబడి ఉంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఈ నిర్ణయం తీసుకుందాం. సొలొమోను ఏ విధంగా అయితే ఒక తీర్మానం తీసుకున్నాడు, మనం కూడా ఈ 2026వ సంవత్సరంలో ప్రారంభ రోజులో ఉన్నాం. ఇంకా మన ముందు 360 రోజులు ఉన్నాయి. ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభా, హేయమైన వాటిని నేను విడిచిపెట్టాలి, నీ నామానికి నేను దూషణ తేకూడదు, మొహమాటం లేకుండా నీ యొక్క పరిచర్య నేను చేయాలి. ఎప్పుడైతే ఆ విధంగా తీసుకున్నాం, ఆయన అంటున్నాడు, యెహోవా జీవముతుడు నీకు ఏ అపాయం కూడా రాదు, నీకు క్షేమమే కలుగు. కాబట్టి అటు కృపణ దేవుడు మనకి అనుగ్రహించలాగా ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మనం దీవించి ఆశీర్వదించును గాక.